ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి తమ్ముడు వంగపల్లి సీన్ గారికి, దీనికి విచ్చేసినటువంటి ఇంకో తమ్ముడు ఎర్రొల్ల సీన్ గారికి, ఇంకో తమ్ముడు మన సోమన్న ఏపూరి సోమన్న గారికి, చెల్లె మేరీ మాదిగ గారికి, ఇప్పటిదాకా మాట్లాడిన చెల్లెకు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నకు, అక్కకు, అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మీ అందరికీ కూడా జై తెలంగాణ. ఎంఆర్పిఎస్ ఆవిర్భావమే మన హక్కులను కాపాడుకోవడానికి, మనమేందో ఈ సమాజంలో మాకంటూ ఒక గౌరవం, మేమంటూ మనుషులం, మా హక్కులు మాకున్నాయి, మా హక్కుల్ని హరించే ధైర్యం ఎవరికీ లేదు, ఆ హక్కు ఎవరికీ లేదు అని చాటి చెబుతూ ముందుకు సాగుతున్నటువంటిదే ఎంఆర్పిఎస్. ఎంఆర్పిఎస్ వెంట ఆనాటి నుంచి ఈనాటి వరకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మేము మీ వెంట నడుస్తున్నాం. కాకపోతే మాకున్నటువంటి బాధ ఒక్కటే, ఎంఆర్పిఎస్ భాగాలుగా విడిపోయి ఉన్నది. మన జాతి కొరకు, మన వాళ్ళ కొరకు, మన వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల అందరూ ఒకతాటి మీదకి వస్తే మాలాంటి వాళ్ళం కూడా సంతోషిస్తాం. ఆ రకంగా మీరంతా ఆలోచించాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే మనమే విడిపోయి ఉంటే అవతలి వాడికి చేయూతనిచ్చినటువంటి వాళ్ళం అవుతాం, అవతలి వాడికి బలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. మనల్ని అణిచివేయడానికి చూస్తున్నటువంటి శక్తులకు మరింత అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. అందుకోసం మీరంతా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలందరూ ఒక తాటి మీదకి రావాలని, అణగారినటువంటి వర్గాలన్నీ ఒక తాటి మీదకి రావాలని, ఆ పీడిత ప్రజల పక్షపాతిగా నేను మాట్లాడుతున్నా ఇక్కడ. అందుకనే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఆనాడు ఇవాళ ఈ ఉద్యమం వెంట ఆనాటి నుంచి ఉన్నది, ఇవాళ కొత్తగా ఉన్నటువంటిది కాదు. అందుకోసమే ఇవాళ తమ్ముడు వంగపల్లి సీను చేస్తున్నటువంటి ఈ కృషి నిజంగా అభినందనీయం. అట్లా మరొక్కసారి తమ్ముడికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి అట్లనే కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా అరుణోదయ జేజేలు. మాది గోళ్ళ డప్పులొచ్చనే, మాది గోళ్ళ డప్పులొచ్చనే. ఇవాళ ఈ మాదిగ డప్పులు అనేటువంటివి అటు సావుకైనా, ఇటు పెండ్లికైనా, అటు పండుగకైనా, ఇటు పబ్బానికైనా మన డప్పు మోగాల్సిందే. ఆ డప్పుకున్న పవర్ ఏందో ఇవాళ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఆ డప్పుకు ఇంకొక వ్యక్తి కూడా గౌరవం తీసుకొచ్చిండు, డప్పు భాస్కర్. తనకి బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది. డప్పు మీదనే రీసెర్చ్ చేసింది తను పిహెచ్డి అంతా కూడా డప్పు మీదనే. అందుకోసమే ఇవాళ డప్పు అంటే మామూలు విషయం కాదు. ఈ డప్పు సౌండ్ వింటేనే అవతలి వాళ్లకు దడబుట్టించే విధంగా చేస్తున్నటువంటి ఈ పోరాటాలు ఆ దిశగా ఉండాలి. తప్పనిసరిగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మా అడుగు కూడా ఉంటుంది, మా పాట ఉంటుంది, మా మాట ఉంటుంది, మా ఆట కూడా ఉంటుంది అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మాది గోళ్ళ డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరేసి, మాది గోళ్ళ డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరేసి, మాట వరుసకిచ్చిన హక్కుల వాటానైన దక్కాలని, మాట వరుసకిచ్చిన హక్కుల వాటానైన దక్కాలని. మాది గోళ్ళ అరే మాది గోళ్ళ చోల్, మాది గోళ్ళ డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరేసి, మాది గోళ్ళ డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరేసి. అట్లా ఆ దండోరలో మేము సైతం అంటూ ఇక్కడి దాకా మీ అందరి కోసమే కాదు, మనందరి కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా వెలివాడలు ఊరువాడలు కావాలని బహుజన బతుకమ్మను కూడా ఒక సంవత్సరం ప్రత్యేకంగా ఆ నినాదాన్ని తీసుకొని కూడా మేము ముందుకు రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకోసం తప్పనిసరిగా మీ వెంట మేము, మా వెంట మీరు, ఆ రకంగా కలిసి ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై ఎంఆర్పిఎస్.